యాక్చువల్లీ ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇది రియల్ ఎస్టేట్ భూ కబ్జా. దాదాపు 7 నెలల దాకా వాడు కిరాయి ఇవ్వకపోవడం కాకుండా ఫోన్ లేపకపోవడం కాకుండా అబ్స్కాన్లో ఉన్నాడు. అంటే మనిషి ఉన్నాడా లేడా, వాళ్ళ ఇంట్లో ఉన్నాడా లేదా, ఇవన్నీ తెలియదు అసలు. ఆ లోపల ఏం జరిగిందో మనకు కూడా తెలుసు. చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే అడిగితే, అరే మీరు ఈ ప్లాట్ అమ్మేసుకున్నారు కదా, మీరు ఎవ్వరు రావట్లేదు కదా అని చెప్పేసి అంటున్నారు. అదే మేము ప్లాట్ అమ్ముకో, మీ ప్లాట్ అమ్మేసాం కాబట్టి మీరు ఎవ్వరు లేరు కాబట్టి అతనే కొనుక్కున్నాడంట. అంటే మనం రెంట్కి ఎవరికి ఇచ్చాం వాడే కొనేసుకున్నాడంట. ఈ రియల్ ఎస్టేట్ భూ దందా ఎలా నడుస్తుందో మీరు కూడా గమనించండి. టీవీ పోయిందంట, ఫ్రిడ్జ్ పోయిందంట, బంగారం పోయిందంట. దాదాపు 8 నెలల నుంచి మళ్ళీ ఇంటికి తాళం వేసిన ఇంట్లో బంగారం ఇవన్నీ పోయిందంట. ఇందులో మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను వానికి రెంట్కి ఇస్తే వాడు ఇంకొక ఆమెకి రెంట్కి ఇచ్చాడంట. వాడు ఇంట్లో సంసారం చేస్తుండ, వ్యభిచారం చేస్తుండ, గంజాయి అమ్ముతుండ, ఏం అమ్ముతుండో కూడా తెలియదు. వాడు ఎంత తెలిసినోడైనా సరే, ఎంత నిజాయితీవంతుడైనా సరే పోవాలి, చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేసుకోండి. మా అలాగా మీరు కూడా నిర్లక్ష్యం బతికించకండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి అఫీషియల్. ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ ఏంటి, ఎందుకు ఈ వీడియో స్టార్ట్ చేశాను అనేసి అయితే ఇప్పుడు అయితే మా హస్బెండ్ అయితే చెప్తూ ఉంటాడు. మీకు వినండి ఫ్రెండ్స్, చూసి ఒకసారి అయితే మీరు కూడా ఇలా అయితే చెయ్యొద్దు అనేసి అయితే తెలుసుకోండి. మేము చేసిన తప్పు మీరు చేయొద్దు అనేసి ఇప్పుడు చెప్తారు. చెప్పండి చెప్పా. హలో అండి, అందరికి నమస్కారం అండి. యాక్చువల్లీ ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇది రియల్ ఎస్టేట్ భూ కబ్జా. ఇది మా ప్లాట్కి జరుగుతుంది ఆల్రెడీ, ప్రస్తుతానికి ప్రాసెస్లో ఉన్నది కూడా. ఇలాంటిది మీ ఎలా ఇట్లాంటివి ఎవరికి జరగకూడదు అని చెప్పేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా మీ యొక్క ల్యాండ్ కానీ మీ ప్రాపర్టీ కానీ ఏదన్నా సరే చెక్ చేసుకుంటుండాలని చెప్పేసి అని ఈ వీడియో తీయడం కాన్సెప్ట్. అసలు యాక్చువల్ స్టోరీ ఏంటంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్నది యాక్చువల్గా మా ప్లాట్ అండి. ఇప్పుడు వెనకాల వైట్ గోడ ఉంది కదా, ఈ వైట్ గోడ ఇవన్నీ కనిపిస్తుంది మా ప్లాట్. అయితే మా ప్లాట్లో మేము ఒకరికి రెంట్కి ఇచ్చాము. మేము ఉండేది యాక్చువల్గా కొంచెం దూరంలో ఉంటాము. అయితే ఇక్కడ ప్లాట్ ఖాళీగా ఎందుకు ఉంచాలని సెక్యూరిటీ పర్పస్ ఉంటారని చెప్పేసి ఒకరికి రెంట్ ఇచ్చాము మేము. అతను 1 year బ్యాక్ రెంట్ ఇస్తే ఆయన 3-4 months మా దగ్గరికే వచ్చేసి మాకే రెంట్కి ఇచ్చాడు. అంటే మేము ఇక్కడ రాకుండా చేయలేదు. సరిగా ఇంటికి వచ్చి ఇస్తున్నాడు కదా అని చెప్పేసి మేము కూడా అతని భరోసాతోని మేము కూడా అంతా పట్టించుకోలేదు. అయితే దాదాపు 8 నెలలు అంటే దాదాపు ఫిబ్రవరి దాకా, మళ్ళీ మధ్యలో 5-6 నెలల దాకా వాడు కిరాయి ఇవ్వట్లేదు. ఇంటికి తాళాలు వేసి ఉంటున్నాడు. ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు. దాదాపు వేరే కాల్స్ నుంచి చేస్తే ఫోన్ లేపుతాడు, కట్ చేస్తాడు. మేము ఎక్కువసార్లు ఫోన్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. అయితే ఎంత ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా దాదాపు 7 నెలల దాకా వాడు కిరాయి ఇవ్వకపోవడం కాకుండా ఫోన్ లేపకపోవడం కాకుండా అబ్స్కాన్లో ఉన్నాడు. అంటే మనిషి ఉన్నాడా లేడా, వాళ్ళ ఇంట్లో ఉన్నాడా లేదా, ఇవన్నీ తెలియదు అసలు. ఏం జరుగుతుందో తెలియదు. అయితే మధ్యలో మేము ఫిబ్రవరిలో ఒక పిఎస్ దగ్గరికి వెళ్ళేసి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరే ఇట్లా మా ఇంటికి కిరాయికి ఇచ్చాము, కిరాయికి ఇవ్వడం వల్ల వాడి ఆధార్ కార్డు ఏమైందంటే ఇచ్చాడు, కానీ అప్పట్లో దాదాపు చాలా రోజుల తర్వాత మేము ఇంట్లో చిన్న ఫంక్షన్ వల్ల కొంచెం అన్ని చదవడం వల్ల మిస్ అయిపోయింది. దానివల్ల మాకు మైనస్ అదొకటి అయిపోయింది. మిస్ అవ్వడం వల్ల పిఎస్కి వెళ్ళి ఇట్లా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఐడి ప్రూఫ్ ఏమైనా ఉందా అంటే, ఆ ఐడి ప్రూఫ్ మా దగ్గర లేదు సార్, ఇది జరిగింది అని చెప్పేసి చెప్పాము. ఇట్లా తాళాలు వేసుకుని ఉన్నాడు. దాదాపు 7 నెలల నుంచి మాకు ఆ మనిషి ఉన్నాడా లేడో తెలుసులే. ఫోన్లు చేస్తే ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉంటాయి, లేకపోతే వేరే కాల్స్ నుంచి ఒకవేళ చేసా కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. అండ్ తర్వాత మళ్ళీ 3 నెలలు మా ఇంట్లో చిన్న కార్యక్రమం వల్ల మళ్ళీ పెండింగ్ పెట్టాము. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ కనిపిస్తున్న ఇంట్లో మేము యాక్చువల్లీ చూపిస్తాను ఫ్రెండ్స్, మీకు కూడా లోపల ఎలా ఉంది ఏంటి అనేసి అయితే మీ అందరికైతే చూపిస్తాను. ఎందుకంటే మీరు కూడా ఇట్లా ఏంటంటే ఒకరికి రెంట్కి ఇచ్చేసి వదిలేసుకుంటే ఇప్పుడు మాలాగా మీ పరిస్థితి కూడా అలాగే కావద్దు అనేసి అయితే మేమైతే ఈ వీడియో అయితే తీస్తున్నాము.
అయితే గత ఫిబ్రవరి రోజు దాదాపు మేము జరిగిన ఇక్కడ చుట్టుపక్కల మేము ఎంక్వైరీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఏమైంది అని చెప్పేసి తన పర్సన్ ఎందుకు వెళ్తున్నాడు, మా వాళ్ళు అసలు వస్తున్నాడా వస్తలేడు, ఇంటికి తాళాలు ఎందుకు ఉంటేనే ఇన్ని నెలలుగా ఇంటికి తాళం వేసిందంటే మనకు కూడా భయం ఉంటుంది కదా, ఆ ఇంట్లో ఉన్నారా లేరా, ఆ మనిషి ఎక్కడికైనా వెళ్ళాడా, లేకపోతే ఇంట్లో ఏమైనా జరిగిందా, ఆ లోపల ఏం జరిగిందో మనకు కూడా తెలిసి చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే అడిగితే, అరే మీరు ఈ ప్లాట్ అమ్మేసుకున్నారు కదా, మీరు ఎవ్వరు రావట్లేదు కదా అని చెప్పేసి అంటున్నారు. అదే మేము ప్లాట్ మీ ప్లాట్ అమ్మేసాం కాబట్టి మీరు ఎవరు లేరు కాబట్టి అతనే కొనుక్కున్నాడంట. అంటే మనం రెంట్కి కవర్కి ఇచ్చాం, వాడే కొనేసుకున్నాడంట. ఈ రియల్ ఎస్టేట్ భూ దందా ఎలా నడుస్తుందో మీరు కూడా గమనించండి. అంటే కొంతమంది ఉన్నారు, అందరు కాదు, అందులో కొంతమంది గురించి నేను మాట్లాడాను. అందులో నాకు జరిగిన సంఘటన కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. ఈ రియల్ ఎస్టేట్ భూదంద వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే ఇలా రెంట్కి వచ్చేసి ఇలా ఇల్లు రెంట్కి తీసేసుకొని 4-5 నెలలు రెంట్కి ఇచ్చేసి తర్వాత తాళాలు వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయి అప్స్కాన్లకు వెళ్ళిపోయి తర్వాత ఈ ప్లాట్ నాది అని చెప్పేసి చుట్టుపక్కలకు ముందే అందరికి సరౌండింగ్ అంతా ముందు అంతా చెప్పేసుకొని జరగడం జరుగుతుంది. తర్వాత మనం ఎక్కడో దూరం ఉంటాం, ఊరికి వచ్చేసి ఒక ఎక్కడో కొంత తక్కువలో దొరుకుతుందని చెప్పేసి ప్లాట్ కూడా కొనే ఛాన్సెస్ కూడా అట్లాంటివి కూడా జరిగినాయి కొంతమంది. అయితే నాకు జరిగింది ఏంటంటే ఇక్కడ నేను ఎంక్వైరీ చేసుకోవడం ఏంటంటే ప్లాట్ మీరు అమ్మేసుకున్నారు కదా, అతను కొనేసుకున్నాడంట కదా అని చెప్పి మేము షాక్ అయిపోయాను. మా ప్లాట్ మేము ఎందుకు అమ్ముకుంటాము అది ఇది అని చెప్పేసి అంటే, లేదు అతను అన్నాడు అందుకే మీరు కూడా ఎవరు రావట్లేదు, దాదాపు సంవత్సరం మీరు కూడా ఎవరు రావట్లేదు కదా అని చెప్పేసి అంటే, మేము ఇక్కడనే ఉంటాం, అతనే కిరాయి వచ్చి మా ఇంటికి వచ్చి పోతుంటే అవన్నీ మాకు తెలియదు, మీరు అమ్మేసుకున్నారంట కదా అని. తీరే ఎంక్వైరీ చేస్తే మేము రీసెంట్గా మేము పిఎస్కెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాడు మళ్ళీ రిటర్న్ మా మీదే ఈ కనిపిస్తున్న 2 రూమ్లలో ఆ ఇంట్లో టీవీ పోయిందంట, ఫ్రిడ్జ్ పోయిందంట, బంగారం పోయిందంట. దాదాపు 8 నెలల నుంచి మళ్ళీ ఇంటికి తాళం వేసిన ఇంట్లో బంగారం ఇవన్నీ పోయిందంట. ఇంట్లో ఇన్ని సామాన్లు పెట్టుకొని వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, నాది ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇన్ని నెలల నుంచి ఇంట్లో ఒక వస్తువు పైసలు కానీ అమౌంట్ కానీ పెట్టిపోతే వాడు ఇంటికి తాళం వేసుకున్నప్పుడు ఇవాళ రేపటి మనం 4 రోజులు ఇంట్లో ఏదైనా వస్తువు పెట్టిపోతేనే ఉంటుందో ఉండదో గ్యారెంటీ లేదు. వాడు 8 నెలల నుంచి ఇట్లా పెట్టేసి వెళ్ళాడంట. నా ఇంట్లో నేను వానికి రెంట్కి ఇస్తే ఈ ఇంట్లో అసలు పెట్టుకునే సామాన్ ఉందా, నేను ఇచ్చింది సెక్యూరిటీ 4 గోడలు మామూలు అంతా పగిలిపోయాంట. ఏంటంటే జాగా సెక్యూరిటీ కోసం ఉంటా అని చెప్పేసి మేము అనుకుంటే వాడికి మాకే రివర్స్ తిరిగేసి భూ కబ్జా చేద్దామని చెప్పి చూస్తున్నాం. వాని వెనకాల దాదాపు 5-6 మంది. ఇందులో మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను వానికి రెంట్కి ఇస్తే వాడు ఇంకొక ఆమెకి రెంట్కి ఇచ్చాడంట. తీరా ఆమె ఎవరా బాబు అని నన్ను ఎంక్వైరీ చేసుకుంటే ఆమె అసలు ఇక్కడ ఉండదు. అడిగితే రిటర్న్ పిఎస్లో కంప్లైంట్లు ఏమని రాసిందంటే, నేను 2 నెలల నుంచి ఉంటలేను సార్ నా ఆరోగ్యం వాళ్ళని. తీరా ఆమె త్రూలో మాకు వేరేలో త్రూలో కొంచెం తెలిసిన త్రూలో మాట్లాడుకుంటే ఆమె కొంచెం ఎవరికి ఆమె కొంచెం పరిచయం ఉంటే ఆమె అబ్సిగూడలలో రియల్ ఎస్టేట్లలో చేస్తుందంట. అంటే ఈ భూదంద ఏందో తెలుసు, అర్థమవుతుందా? అయితే మేము దాదాపు అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా 4-3 కనిపించాం. ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు ప్రాపర్టీ కొందామంటే 4-5 చోట్ల తిరుగుతుంటాం, కొంతమంది చూస్తూ ఉంటాం. అలా వాళ్ళని కనిపించాం, కానీ వాళ్ళు మా ముందరకు రావట్లేదు. అంటే మేము చెప్పేది ఏంటంటే, మీ ప్రాపర్టీలు కానీ ఏ ఉన్నా సరే నెలకొక్కసారి ఖచ్చితంగా వెళ్ళి కంపల్సరీ చెక్ చేసుకోండి. వాడు ఎంత తెలిసినోడైనా సరే, ఎంత నిజాయితీవంతుడైనా సరే పోవాలి, చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేసుకోండి. మా అలాగా మీరు కూడా నిర్లక్ష్యం బతికించకండి. మాలాగా మీరు ఇబ్బంది పడకండి. నేను చెప్తున్నది ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్రెడీ మాది తన వెనకాల ఎవరు రియల్ ఎస్టేట్ ఉండి ఇంకా బయటికి రావట్లేదు. నాకు తెలిసి ఎలక్షన్ మూడ్లో కావటో లేకపోతే ఏందో తెలియదు, కానీ ఎవరైతే బయటికి అయితే రావట్లేదు. దయచేసి మీరు ఇట్లాంటి నిర్లక్ష్యం చేయకండి. మీ ప్రాపర్టీని మీరు జాగ్రత్త, ఎందుకంటే మనకు రూపాయి కూడా పెట్టుకొని సంపాదించుకున్న ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి ఎన్నో రోజులు మనం కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీ, దానికి అప్పు ఇంకా తీరక ముందుకే మనకి ఇట్లాంటి అబంధాలు వచ్చే వరకు మనం తట్టుకోలేము. కాబట్టి జాగ్రత్త ఫ్రెండ్స్, మీరు కూడా చాలా జాగ్రత్తలు మీ ప్రాపర్టీలు మీరు కాపాడుకోండి. ఎవరికి రెంట్కి ఇచ్చినా సరే ఐడి ప్రూఫ్లు ఉన్నా సరే మళ్ళీ నెల కూడా వాడు ఇంట్లో ఉంటున్నాడా, మీరే రెంట్ తీసుకోండి. నెల కూడా మీరు కూడా ఇంటికి వెళ్ళేసి వాడు ఇంట్లో ఏం చేస్తున్నాడో అది కూడా కనుక్కోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది చాలామంది కూడా ఇది కూడా మన ప్రాపర్టీ మనము ఏంటంటే మనం కిరాయికి ఇస్తే దానికి ఈఎంఐ అన్న దేనికన్నా చిట్టీలన్నా కట్టుకుంటామని మనం అనుకుంటాం, కానీ వాడు ఇంట్లో సంసారం చేస్తుండ, వ్యభిచారం చేస్తుండ, గంజాయి అమ్ముతుండ, ఏం అమ్ముతున్నా కూడా తెలియదు. అవన్నీ ఎవరి మీద పడుతుంటే ఇంటి ఓనర్ ఏమన్నా అడిగితే, ఇంటి ఓనర్ నీకు ఇంటి కిరాయికి ఇచ్చి వాడు ఏం చేస్తాడు మీకు తెలియదా అని చెప్పి క్వశ్చన్లు మనల్ని అడుగుతాం. అది ఏమైనా బదలా మనమే అవుతాం. కాబట్టి జాగ్రత్తగా 1-4 సార్లు నెల కూడా వాడు ఏం చేస్తున్నాను కూడా సరౌండింగ్ నెల రోజులు వాడు రాకపోతే ఎమ్మటే వానికి ఎంక్వైరీ చేయండి. రెస్పాన్స్ లేకపోతే నియర్ బై పిఎస్లో మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి.
అంతేగాని మాలాగా నిర్లక్ష్యం చేయకండి దయచేసి. మీరు కూడా ఒకసారి మేము పిఎస్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు యాక్చువల్లీ తను వచ్చేసి మళ్ళీ 2 days నుంచి తిరుగుతున్నాం మేము. అయినా వాడు వచ్చేసి ఈరోజు లాక్ వేసేసుకొని వెళ్ళిందంట మెయిన్ గేట్. ఇంకొకటి ఫ్రెండ్స్, మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ అయిపోయిన తర్వాత SI CSR వీళ్ళు కూడా కూర్చోబెట్టి మాట్లాడే కాంప్రమైజ్ కూడా అయిపోయింది. రాత్రి కాంప్రమైజ్ లెటర్ రాసుకున్నాము. కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ తలాలకి ఇచ్చేసాము. తర్వాత అతను కూడా 4 రోజులు టైం అడిగాడు. 4 రోజులు 8 నెలల కిరాయి అంటే సార్ ఏమన్నారంటే 8 నెలలు వాళ్ళు ఇవ్వలేరు, 2 నెలల కిరాయి తీసేసుకొని మీరు 4 రోజులు ఖాళీ చేసేయాలని చెప్పి ఇద్దరం కాంప్రమైజ్ లెటర్ రాసుకొని సంతకాలు తీసుకున్నాం. రాత్రి 10:30-11 గంటలకు వెళ్ళిపోయాం. మళ్ళీ తీరా చూసారు నైట్ మేము వెళ్ళిపోయింది చూసి వాడు వచ్చి మళ్ళీ గేట్కి మళ్ళీ తాళం వేశారు. చూడండి, చూపిస్తాను. గేట్కి మళ్ళీ తాళం వేసుకొని వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ మేము పిఎస్కి వెళ్తున్నాం. పిఎస్కి వెళ్ళి మళ్ళీ దాని పేరు మీద కంప్లైంట్ ఇస్తామని చెప్పి చూస్తున్నాము. దయచేసి మీరు కూడా ఇట్లాంటివి నిర్లక్ష్యం చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకు రూపాయి కూడా పెట్టుకున్న ప్రాపర్టీ కాబట్టి. ఒక్కసారి మీకు ప్లాట్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆ ఉన్న ఇంట్లో ఉన్న దాంట్లో టీవీ ఉందంట, ఫ్రిడ్జ్ ఉందంట, దాంట్లో పవర్ కెపాసిటీ కూడా లేదు. మీకు ఒకసారి రూములు కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫ్లాట్. చూడండి, వాడు వచ్చేసి అయితే ఇక్కడ లాక్ అయితే వేసుకున్నాడు. ఉన్నాయి ఆ 2 rooms. ఇది వచ్చేసి వాడికి రెంట్కి ఇచ్చాము. ఇది వచ్చేసి వేరే వాళ్ళు ఉంటుంది, వాళ్ళని కూడా ఉండనియకుండా వచ్చేసి వాడు వచ్చి లాక్ వేసుకొని వెళ్ళాడు. ఇలా అయితే ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తున్నాము. వాడు రిటర్న్ కంప్లైంట్ అయితే ఇవ్వడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే పిఎస్ దగ్గరికి అయితే వచ్చినాము. చూద్దాం, ఇప్పుడు పోలీసులకు అయితే కంప్లైంట్ అయితే ఇస్తాము. ఫస్ట్ అయితే చూద్దాం, వాళ్ళు వచ్చాము నైట్ అనేసి అని అన్నారు. మరి వచ్చారా లేదా అనేసి అయితే ఇప్పుడైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాక తర్వాతకి ఇంకా వీళ్ళకైతే రూమ్ కీస్ అయితే ఇచ్చాము. వాళ్ళు రూమ్ చూడండి ఫ్రెండ్స్, ఈ రూమ్లో ఏమన్నా మీకు సామాన్ కనిపిస్తున్నాయా చూడండి. అసలు ఇందులో అయితే ఇదొక రూము, దాని పక్కకి ఇంకొక రూమ్ ఉంది కదా, అందులో చూడండి ఫ్రెండ్స్ అసలు ఆ సామాను అసలు వాళ్ళ ఇంట్లో మనుషులు ఉండేటట్టు ఉందా, ఇల్లు ఏమన్నా ఉందో ఒకసారి చూడండి. అది మొత్తం రూమ్ అంతా ఇందులో అంటే ఇక టీవీ, ఫ్రిడ్జ్, ఇంకోటి ఏంది బంగారం, ఇవన్నీ పోయినాయి అంట. అందులో ఉండేటట్టు ఉందా అసలు ఆ రూమ్? ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అది మొత్తం ఎలా ఉందో.